పరిశుద్ధుడు. యేసు, నా గుండె చప్పుడు నువ్వు చూస్తున్నావు ప్రభు. నీ సన్నిధిలో నిలబడటకైనను నాకు ఎటువంటి అర్హత లేదు. అటువంటిది నిన్ను గురించి నేను ఎలా ప్రకటించగలను? పాపాత్ముడైన నేను ఏ పాటి వాడను పరిశుద్ధుడైన నిన్ను గురించి మాట్లాడుటకు? అయినను నా కోసం క్రయధనముగా నువ్వు చెల్లించిన నీ యొక్క రక్తము ప్రాణమును నా ధైర్యముగా ఉన్నది. అదే నా బలము, అదే నా ధైర్యము. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుడు నాకు నిత్యము తోడుగా ఉన్నట్లు గాడిదకు నువ్వు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. నేనైతే స్వరము కలిగిన ఒక మనుషుడను. నా స్వరాన్ని నువ్వు ముట్టి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నువ్వే నన్ను స్వాధీనపరచుకోమని నీ సన్నిధిలో కూడుకున్న నీ బిడ్డలందరికీ కూడా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ నువ్వే అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దౌర్జన్య రావు గారికి హ్యాపీ బర్త్డే. మీ అందరికీ కూడా హ్యాపీ బర్త్డే. నేను ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీకు తెలుసు అనుకుంటా. చాలా కాలం అయింది. 1 కొరింథీయులు 13:10. చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే ఫస్ట్ క్వశ్చన్. పూర్ణమైనది ఎప్పుడు వస్తుంది? ద సెకండ్ క్వశ్చన్. పూర్ణము కానిది ఏంటి? థర్డ్ క్వశ్చన్. నిరర్ధకమగును ఫోర్త్ క్వశ్చన్. ఒక వాక్యం 4 అర్థాలు. అందరికీ తెలిసిన వాక్యమే, జస్ట్ రివైండ్ చేస్తున్నాను. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే ఎవరన్నా చెప్పగలరా? అదే వినిపించలేదు. చెప్పారు పోనీ ఎవరన్నా? ఓకే. మన దేవుడు నిరూపణ కలిగిన దేవుడు. ఒక రాయి కాదు, ఒక బండ కాదు, సజీవుణ్ణి మనమందరము ఆరాధించుచున్నాం. సో ఆయన మాట్లాడే దేవుడు. యేసయ్య మీతో మాట్లాడాడు అని ఎవరన్నా ఇక్కడ చెప్పగలరా? పక్కన వాళ్ళతో మాట్లాడితే మీతో మాట్లాడినట్టు అంగీకరిస్తా, కానీ సొంతంగా మీరుగా దేవుడు స్వయంగా మీతో మాట్లాడా? మాట్లాడినట్లయితే ఎవరైనా చెయ్యి ఎత్తగలరా? ఎవరితో మాట్లాడలేదా? మాట్లాడకుండానే మీరు అందరూ సంఘంలో కూడుకొని ఉన్నారా? రాతిని కాదు, బండను కాదు మనమందరం ఆరాధించేది. నిత్యుడగు సజీవుడగు యేసుక్రీస్తు ప్రభువును మనమందరం ఆరాధిస్తున్నాం. ఆయన నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడేవాడు. ఎన్ని రకాలుగా మాట్లాడతాడు? కళ్ళ ద్వారా మాట్లాడాడు అన్న చెప్పండి ఎవరన్నా. కళ్ళు వస్తాయి ఎవరికన్నా? అవిటి వాళ్ళ చేతులన్నీ ఎత్తండి. ఇద్దరేనా? ఇంకెవరికి కళలు రావు ఇక్కడ? ఎవ్వరికి రావా? సిగ్గా? ఎందుకు వచ్చారు? దర్శనం ఇంకా స్వరము నేను ఎత్తలేదు కదా. నాకు కళ్ళు వస్తాయి, నాకు దర్శనాలు వస్తాయి. స్వరం ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడినట్లుగా దేవుడు విశ్వాసితో మాట్లాడతాడు. స్వరం విన్నారా? ఎవరు వినలేదా? వినే ఉంటారు. వినలేదా ఎవరు? సరే, నేను విన్నా. నెక్స్ట్, దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరైనా చూసారా?
నేను తెలుగే కదా మాట్లాడేది. దేవుని యొక్క ప్రత్యక్షత, యు నో వాట్ ఇట్ మీన్స్. ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసా కనీసం? ఏమీ తెలియకుండానే మందిరంలో ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చున్నారు మీరందరూ. ప్రత్యక్షత చూసారా చూడలేదా? సరే, నాకేం అర్థమవుతుందంటే నన్నేం అడగమాకు, నువ్వు చెప్పుకుని పో అన్నట్టు అర్థమైంది. సో ప్రత్యక్షత ఓకే, నేను చూసా. ఉనికి ఉన్నవాడు యేసయ్య పేరు, దేవుని యొక్క ఉనికి చూసారా? ఇంకా స్పర్శ, టచ్, ఎవరు లేరు. గుడ్. స్పర్శ, గుడ్. ఇంకా నేను మర్చిపోయాను. ఇంకా దేవుడు ఇంకా ఎన్ని విధాలుగా మాట్లాడతాడు? లేదంటే ఇలా సంఘ కాపురం పట్టుకొని ఆయన లేకపోతే ఆమె ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతారు. ఇంకా ఇది థర్డ్ పర్సన్. నేను అనేది స్ట్రైట్ ఫార్వర్డ్, జస్ట్ యేసయ్య విశ్వాసి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతున్నా. కళలు, దర్శనము, స్పర్శ, ఉనికి, ప్రత్యక్షత, స్వరము, ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా. సో ఎవరో ఏం టేస్ట్ చేయలేదన్నమాట. ఏం టేస్ట్ చేయకుండానే మందిరానికి వస్తూ కూర్చున్నారు. ఓకే, గుడ్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది అంటే ప్రేమ. ఇది రిఫరెన్స్లో చూపిస్తా. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ కానిది నిరర్ధకమగును, వేస్ట్ అవుతుంది. ప్రేమ ఎప్పుడు వస్తుంది? వాక్యంలో చూద్దాం. ప్రేమ కానివి కూడా ఉన్నాయి కదా, అవేంటో కూడా చూడాలి. సో ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ లేని కార్యములు నిరర్ధకమవుతాయి. ఇది మూలవాక్యం. ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 కొరింథీయులు 12:27 చదవండి అమ్మా. చాలండి. ఇదిగోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. నాకు డెమో ఇవ్వడం అలవాటు. ఇది ఒక శరీరము, మనిషి యొక్క శరీరం కనపడుతుంది కదా. మనిషి యొక్క శరీరం, మనిషి యొక్క శరీరము వాక్యంలో నేను కంపేర్ చేసి చెప్తాను. 1 కొరింథీయులు 12:12 ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నను అలాగే క్రీస్తు ఉన్నాడు కదా. ఇది ఒక్క శరీరమే కదా, కానీ ఆర్గన్స్ ఆర్ పార్ట్స్ మల్టిపుల్, ఎన్నో ఉంటాయి. క్రీస్తు సంఘముగా మీరు అందరూ ఉన్నప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో సంఘముకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సంఘాన్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. హెడ్ ఎవరు? సంఘానికి హెడ్ ఎవరు? శిరస్సు ఎవరు? యేసయ్య. ఈ బాడీ పార్ట్స్లో మెయిన్ పార్ట్ ఏంటి? హార్ట్ ఎవరు? కాపరి. మనస్సు ఎవరు? మనస్సు నుంచి వచ్చిన ఆలోచనలు చొప్పునే హృదయం ప్రవర్తిస్తుంది. ఇలా చేయి అలా చేయి అని చెప్పేది మనస్సు, కానీ కార్యం చేసేది హృదయం ద్వారా. సో మనస్సు యేసయ్య, పరిశుద్ధాత్మదేవుడు. హృదయము సంఘ కాపరి. ఓకే, మరి ఇక్కడ చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. ఎవరికి వాళ్ళే నేను ఎవరితోనూ కలవను, నాది నేను చూసుకుంటా. శరీరం ఒక్కటే అనేక అవయములన్నీ కలిగి ఉన్నదో, కమా పెట్టి వైస్ వర్స మళ్ళీ రివర్స్లో రాశారు. ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను. అనేకము, మనమందరము ఒక్క శరీరం పోలి ఉన్నాం, కానీ అనేకులం. 13th ఉంటుంది, చదవండి.
ఇంగ్లీష్లో చెప్పాలంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా మన ఒక్క దేశానికి మాత్రమే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని పేరు ఉంటుంది. చదువుకునే పిల్లలకి ఈ వర్డ్ బాగా తెలుసుంటుంది. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలు ఉండొచ్చు, ఎన్నో భాషలు ఉన్నాయి, రకరకాల జాతి మత కుల భేదాలు మన దేశంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక్కటే దేశంగా పేరు పెట్టి పిలువబడుతున్నది. అట్లాగే మనందరం కూడా స్త్రీలైన పురుషులైనను రకరకాల అలవాట్లతో రకరకాలైన, అందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండవు, అందరికీ డిఫరెంట్. అందరూ కూడా ఒకే రకమైన విశ్వాసంతో దేవుని కొలవరు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం కూడా అందరూ ఒకే విధిగా వింటారని కూడా నేను అసలు నమ్మను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వింటారు, ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి వద్దనుకున్న వాళ్ళు వదిలేస్తారు. రకరకాల మనుషులు ఉంటారు. కానీ ఈ రకరకాల మనుషులు అందరూ కూడా ఒక్క ఆత్మ యందే బాప్తిజం తీసుకున్నారు, ఒక్క ఆత్మ యందే పానము చేయుచున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమునందు మీరందరూ పానము చేయుచున్నారు. దేవుని యందు బాప్తిజం తీసుకున్న మీరు, దేవుని యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుకున్న మీరు ఒక్కటే శరీరముగా ఉండాలి. అంటే మీరందరూ కూడా ఒక్కటే ఉండాలి. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా అది అపోనెంట్ ఎదుటోడికి వచ్చింది నాకు కాదు అన్నట్టు ఉండకూడదు. ఎవరికైనా సంతోషం వచ్చిందా, కృతజ్ఞత ఆరాధన జరిగినప్పుడు అందరూ వెళ్తారు కదా, అది ఒక్క ఫ్యామిలీకి అనుకోకూడదు. అందరికీ ఆ యొక్క సంతోషకరమైన వార్త, ఎలా అయితే క్రిస్మస్ అందరికీ పండగ ఉన్నదో అలాగే మనలో ఒక్కరికి ప్రాబ్లం కలిగినా అది అందరికీ ప్రాబ్లమే. అందరూ ఆ ప్రాబ్లం నిమిత్తం ప్రేయర్ చేయాలి. ఆ యొక్క పరీక్ష అయినను, శ్రమ అయినను, శోధన అయినను ప్రార్థన యొక్క శక్తితో జయించాలి. అందరూ మేలు పొందుకున్నాం అనుకోండి, అందరూ ఏకంగా కూడుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనమందరము ఒక్కటే శరీరముగా ఉండాలి. క్లియర్? క్రీస్తు యొక్క శరీరం గురించి చెప్పే కదా. నెక్స్ట్ 1 కొరింథీయులు 12:28. చాలండి. ఇప్పుడు దేవుని యొక్క సంఘంలో ఒక్క ఆత్మ యొక్క శరీరంలో మనమందరము చేర్చబడి ఉన్నాం. మనమందరికీ ఒకే రకమైన బహుమానాలు దేవుడు ఇవ్వడు. చూడండి, దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, ఈ ఎత్తబడే సంఘంలో మండుచున్న సంఘంలో చేర్చబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. కృపావరాలు పొందుకున్నామా, ఆత్మఫలం పొందుకున్నామా? ఒకవేళ పొందుకున్నట్లయితే సంఘస్థులుగా ఉన్న మనమందరిలో ఒక్కడున్నాడా అపోస్తుడు? ద క్వశ్చన్, ఒక్కడున్నాడా అపోస్తుడు? పిమ్మట కొందరిని ప్రవక్తలుగా ఉన్నారా? పిమ్మట కొందరిని బోధకులు ఉన్నారండి, దైవజనులు గారు. అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిగాను నియమించెను. ఎవరు నియమిస్తారు? యేసయ్య నియమిస్తారు. అందరికీ అన్నీ వస్తే వెళ్ళండి గుడ్. కృపావరాలు ఒక్క విశ్వాసి 9 పొందుకుంటే వెళ్ళండి గుడ్. కానీ ఎవరికి ఏది ఇవ్వాలనేది కొలత చొప్పున దేవుడు ఇస్తాడు మనకు. లేదా నాకున్న విశ్వాసం బట్టి, దేవుడికి ఎందు నాకున్న ఆశ కానీ ఆసక్తిని బట్టి కానీ, నశించిపోవచ్చున్న ఆత్మల నిమిత్తమై కలిగిన భావనను బట్టి, దేవుని యొక్క వాక్యము ఎలా విన్నాం మాత్రమే కాదు, విన్న వాక్యము హృదయంలో పెట్టుకొని ఎలా ప్రవర్తిస్తున్నాం. హృదయం నేరారోపణ లేదా దోషారోపణ చేయుచున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి మన హృదయము లోబడి, నరుడి యొక్క ఇష్టం చొప్పున కాదు, దేవుని యొక్క ఇష్టము సంకల్పము చొప్పున దేవుడి యొక్క క్రియ, దేవుడి యొక్క లేఖనములు మాత్రమే జరిగించాలి అని ఎవరైతే నిబద్ధత కలిగి బ్రతుకుతారో వాళ్ళకి ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో దేవుడు ఇస్తూ ఉంటాడు.
దానికి ఇప్పుడు ఇందాక చదివినట్టు 1 కొరింథీయులు 12:28 దానికి రెఫరెన్స్ ఇన్ డీటెయిల్. కృపావరములు 1 కొరింథీయులు 12:4-10 నేను చదువుతాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు, అందరిలోనూ, అండర్లైన్, కొందరిలోనూ కాదు, అందరిలోనూ, కొందరిలో కాదు. దేవుడు నాతోనే మాట్లాడతాడు, దేవుడు నా ద్వారా మాత్రమే మాట్లాడతాడు అని వాక్యంలో లేదు. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరితోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కార్యములు చేసేది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే కార్యములు చేస్తాడు. కొందరికే చేస్తాడా? నాకు చేసి మీకు చేయకుండా ఉంటాడా? లేకపోతే మీకు చేసి నాకు చేయకుండా ఉంటాడా? అందరికీ దేవుడు కార్యాలు చేస్తాడు. అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఇందాక ఆత్మ ప్రత్యక్షత ఎవరన్నా చూసారా అంటే చాలామంది చేతులు వెత్తలేదు. రిఫరెన్స్ బైబిల్ ఉన్న వాళ్ళు మళ్ళీ చూడండి. 1 కొరింథీయులు 12:8 8 కాదండి, 7 ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కొందరికే ఇచ్చాడా దేవుడు? అందరికీ ఉంది కదండి. దేవుడు ఇచ్చేశాడు కదా, మరి మీరు పొందుకున్నారా ప్రత్యక్షత? దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు ఇచ్చేశాడు. వాక్యం చెప్తుంది ఇచ్చేశాడు అని. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ ఆన్సర్స్. దేవుడే సమాధానం చెప్తాడు. దేవుడు చెప్తున్నాడు ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అని. పొందుకోండి. దేవుని యొక్క ప్రత్యక్షత రుచి చూడండి. దేవుడు ఇచ్చాను ఇక్కడ చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, పొందుకోవాలి. పొందుకోలేదు, ఒకవేళ మేబీ పొందుకున్నా కూడా తెలియని స్థితిలో కొంతమంది అమాయకులు ఉండొచ్చేమో. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. కంటిన్యూషన్. ఏలైనగా ఆత్మ ప్రత్యక్షత మనలో అనుగ్రహింపబడితే మనలో జరిగే చేంజెస్ అంటే బాప్తిజం తీసుకోక మునుపు ఎలా ఉన్నాము, తీసుకున్న తర్వాత ఎలా ఉన్నాము. పరిశుద్ధాత్మ శక్తి మనలో అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు బాప్తిజం తీసుకుంటామంటే అప్పుడే దేవుళ్ళలో జన్మించినట్టు. ఎప్పుడు చిన్నపిల్లలాగానే ఉంటామా? ఎప్పుడు పాలు తాగే వాళ్ళలాగానే ఉంటామా? ఎదగద్దా? పుట్టిన పిల్లలు ఎదగపోతే ఏమంటారు? మరి క్రైస్తవత్వంలో మీరు లేక నేను ఎదగపోతే మిమ్మల్ని ఏమనాలి, నన్ను ఏమనాలి? 10 years లేకపోతే 5 years బ్యాక్ ఎలా అయితే ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉంటే, లోకానుసారంగా ఇల్లు, పొలాలు, స్థలాలు, నేను వీటి గురించి మాట్లాడతల్లా. దేవుడు ఇచ్చు ఆత్మ ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే. ఆయన అనుగ్రహించు గిఫ్ట్స్, బహుమానములు, కృపావరములు ఆయన ఇస్తే, ఆయన ప్రత్యక్షత మనం అందరూ అనుభవిస్తే ఎలా ఉండాలి? గతంలో ఉన్నట్టు కాదు, చేంజ్ కనిపించాలి. అరే ఒకప్పుడు వీడి కోపం ఇప్పుడు లేదు, విస్తారమైన మాటలు ఒకప్పుడు ఇప్పుడు లేవు. ఇలా తాగుబోతూ, తిరుగుబోతూ, లోకంలో ఎన్నెన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నా ఈ చేంజ్ కనిపించిందంటే దేవుని యొక్క ఆత్మ నీలో ప్రత్యక్షత కలిగి చేంజ్ చూపిస్తుంది. గ్రహించండి దేవుని యొక్క ఆత్మను. ఒక మంచి చేశామంటే అది పరిశుద్ధాత్మ వలనే, ప్రార్థన చేసినా సరే పరిశుద్ధాత్మ వలనే. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతతో మాత్రమే ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేయగలము. ఏనుడు సొంతంగా ప్రార్థన చేయలేడు, మోకరించగలడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరమును, మన హృదయమును ఆవరించినప్పుడు మనలో ఆయన ఉండి వర్ణింప సఖ్యముగా అని ఉజ్జీవముతో ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఆత్మ ప్రత్యక్షత మనం అనుగ్రహింపబడిన తర్వాత ఎలా అయితే మార్చబడతామంటే 1 కొరింథీయులు 12:8 ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. బైబిల్ చూడండి, నేను చదువుతాను 8 ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము
మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనమును, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ 9లో ఒకటన్నా పొందుకున్నారా? బాప్తిసం తీసుకున్న వారు గురించి మాత్రమే ఒకటన్నా పొందుకున్నారా? అందరం పొందుకున్నాం విశ్వాసం. ఇక ఆత్మ మూలంగా బుద్ధివాక్యమైనను, జ్ఞానవాక్యమైనను, స్వస్థపరచు వరము అయినను, అద్భుత ఆశ్చర్య మహిమకార్యములు చేయు శక్తి అయినను, ప్రవచన వరమునైనను, ఆత్మల వివేచనమైనను, నానా విధమైన భాషలు. ఇది చాలామంది దగ్గర చూశాను. భాషల యొక్క అర్థము చెప్పు శక్తియు. ఇది 9 డిఫరెన్షియేట్. దేవుడు ప్రత్యక్షత రుచి చూసి దేవుడిని అడుగుతూ ఉండండి, ఇవి పొందుకుంటారు. ఈ 9 ఉన్నాయి. 9లో ఒకటి బెస్ట్ ఉంటుంది కదా, ఆ బెస్ట్ చూద్దాం. తెలుసు కదా 9లో కృపావరాల్లో ఏది ద బెస్ట్? ప్రవచన వరం. ఎందుకు బెస్ట్? ప్రూఫ్ ఏంటంటే బైబిలే ప్రూఫ్. 1 కొరింథీయులు 14:1 నుంచి. చదవండి. నేను చదువుతాను, ఫాలో అవ్వండి. 1 కొరింథీయులు 14:1 నుంచి 5 వరకు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. మళ్ళీ రిపీట్. ఆత్మ సంబంధమైన వరములను ఆపేక్షించుడి. ఆసక్తి తీసేసినా సరే ఏం ఉండదు. ఆ సెంటెన్స్లో మీనింగ్ ఏం మారదు. అందరూ చర్చికి రండి, బాగుంది, వినటానికి బాగుంది కదా, కరెక్టే కదా అర్థం. అందరూ ఆసక్తితో చర్చికి రండి, ఇది ఎలా ఉంది? అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ఆసక్తితో ప్రార్థన చేసుకోండి. ఆసక్తి. దేవుని కోసం ఏం పని చేసినా సరే గుడ్డిగా చేయనవసరంలా. నేను ఇక్కడ వాక్యం చెప్పానంటే నేనేం గుడ్డిగా నిలబడలేదు. దేవుడు నిలబడమన్నాడు, నిలబడ్డాడు. ఏం చెప్పాలో నాకు తెలియదు, తెలుగు మాట్లాడటం కూడా నాకు రాదు. నవ్వుకున్నా ఐ డోంట్ కేర్. నేను నిలబడ్డాను. నేను మరణించిన తర్వాత ఆయన న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, నిలబడ్డా. చెప్పగలనా లేదనే తర్వాత విషయం. నేను ఆయన ప్రేమను రుచి చూశాను. రుచి చూసిన ఆయన ప్రేమను మౌనంగా ఉండకూడదు. అలాగే దేవుని కోసం ఏ ఒక్క పని చేసినా ఆసక్తితో ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ప్రవచన వరం ఎంతమందికి ఉంది ఇక్కడ? దైవజనుల గారికి ఉంది. నెక్స్ట్ ఇంకా భాషలతో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారనుకుంటా. భాషల యొక్క అర్థం కూడా తెలిసి ఉన్నవారు చెయ్యేలాగట్లా. ప్రవచన వరమును ఆపేక్షించుడి. 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ప్రవచనం వచ్చినప్పుడు జాగ్రత్త. మనసు, చెవులు అన్నీ దగ్గర పెట్టుకొని వినండి. ప్రవచనం చెప్పేవాడు ఎలా చెప్తాడు? భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మిగతా 8 కృపావరాలకి ఈ యొక్క ప్రవచన వరంలో 9ది డిఫరెన్స్. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన మర్మములు మనుషులకు బోధించుచున్నాడు. ఆ మాట్లాడే భాష ఒక్క మనిషి, సృష్టిలో ఒక్క మనిషి కూడా అర్థం చేసుకోలేడు, పరిశుద్ధాత్మ దేవుడు తప్ప. ప్రవచన వరము ఆసక్తితో
అత్యాసక్తి కలిగి ఆపేక్షించుడి. ప్రవచనం ఎలా ఉండాలి? మూడో వచనం, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు. 4 క్వాలిటీస్ ఉండాలి. క్షేమము ఫస్ట్ థింగ్. సెకండ్, క్షేమం అంతవరకే కాదు, క్షేమం అభివృద్ధి అవ్వాలి. థర్డ్ థింగ్, హెచ్చరిక. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్చరిక వస్తే చాలు. చాలామంది డైజెస్ట్ అవ్వలేరు అసలు. నేను ఎవరిని పాయింట్ చేయాలని వాక్యం చెప్పట్లేదు. హెచ్చరిక వస్తే చాలు. మనుషులం కదా, డైజెస్ట్ అవ్వలేం. ఫోర్త్ వన్, ఆదరణ. ప్రాబ్లం ఉందా? ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడినప్పుడు హృదయంలో నెమ్మది, ఆదరణ, సంతోషము, ప్రేమ, సమాధానం కలుగుతుంది. ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొను కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. సో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరూ స్త్రీలైనా పురుషులైనా ప్రవచన వరం కోసం ఆపేక్షించుడి, అత్యాసక్తి కలిగి ఆపేక్షించుడి. ఇప్పుడు ప్రవచనం వరం గురించి నేను పాజిటివ్స్ చెప్పాను. దీంట్లో ఇంకోటి కూడా ఉంది, నెగిటివ్. మత్తయి సువార్త 7:22-23. మత్తయి సువార్త 7:22-23 నేను కూడా చదువుతానండి. ఆ దినమునందు అనేకులు నన్ను చూచి నేను చదువుతా, ఫాలో అవ్వండి. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసు, నేను మిమ్మును ఎన్నడును అండర్లైన్, ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. మరి ఇందాక కొరంథీయుల్లో వాక్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రవచన వరం యొక్క విశిష్టత అంటే మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుట, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలుగుట, ఇలా ఇంత హై క్వాలిటీస్ ఉన్నప్పుడు మరి దీంట్లో ఎందుకు దేవుడు అలా చెప్పాడు? చెప్పడం మాత్రమే కాదు, ఈరోజు నిన్ను ఎరగలేదు, లేదా నిన్నటి వరకు నేను ఎరగలేదు, రేపు నిన్ను తెలుసుకుంటాలే అని దేవుడు చెప్పలా. ఎన్నడును ఎరుగను, ఎన్నడును, ఇంకా అసలు ఎప్పటికీ లైఫ్ లాంగ్ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రవచించిన వారి గురించి, దెయ్యములు వెళ్ళగొట్టిన వారి గురించి, అద్భుత ఆశ్చర్య మహిమ కార్యములు చేసిన వారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. మరి ప్రవచనం వరం కావాలి అంటే పరిశుద్ధాత్మ వలనే. ఇదంటే ఇప్పుడు చెప్పిన మొత్తం కూడా 22లో ఉన్నాయి, 4 లేదా 5 క్వాలిటీస్ కూడా కృపావరాల్లో పార్ట్ ఆఫ్ ఇట్. ఇవన్నీ కూడా ఆత్మ వలన, దేవుని యొక్క ప్రత్యక్షత వలన మనం అనుగ్రహింపబడతాం, మనకి పొందుకోగలుగుతాం. ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, మరి దేవుడు ఎందుకు ఎలా నాకు తెలియదు మీరని ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఇచ్చే గిఫ్ట్స్ ప్రాపర్ వేలో వాడాలి, ఒక క్రమముగా వాడాలి. ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా, దేవుడు ఇచ్చిన కృపావరములను అక్రమముగా యూజ్ చేస్తే దేవుడు వెలివేసినట్టు. క్రమానికి యేసయ్య దేవుడు, అక్రమముగా. మరి వాళ్ళు అక్రమం చేస్తున్నప్పుడు అసలు ఎందుకు ప్రవచింపజేస్తున్నావు? వారు ఈ పలానా అంటే ఎవరి గురించి కాదు, లోకంలో జరుగుతున్న వాటి గురించి. ఎందుకంటే బైబిలే చెప్తుంది, అబద్ధపు ప్రవక్తలు ఇలా ఒక జంతువు ఇంకో జంతువు చర్మం కప్పుకొని ఇలా డిస్గైజ్ చేసి రావటం,
వాక్యం చెప్తుంది. ఇలా చెప్తున్నారు కదా వాక్యం. అంటే దేవుడు వీళ్ళందరూ ఇలా తప్పు చేస్తున్నారు కదా, నువ్వు ఇచ్చిన ప్రవచన వరమేగా, నువ్వే వెనక్కి తీసేసుకోవచ్చుగా, నువ్వు ఇచ్చిన కృపావరాలేగా, నువ్వే వెనక్కి తీసేసుకోవచ్చుగా అని కొంతమంది, అంటే ఇప్పుడిప్పుడే దేవుళ్ళో ఎదుగుతున్న కొంతమంది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. మనిషి కాదండి ఆయన, ప్రేమ స్వరూపి. దేవుడు ఒకసారి ఇచ్చాడు అంటే ఇచ్చినట్టే. ఒక్కసారి ఇచ్చిన గిఫ్ట్ ఆయన ఎప్పుడు వెనక్కి తీసుకోడు, అసలు తీసుకోడు. మనం వాడుకునే పద్ధతి బట్టి ఉంటుంది. కృపావరాలు పొందుకుంటే బెస్ట్, యూజ్ చేయాల్సిన దాంట్లో యూజ్ చేయాలి, క్రమముగా యూజ్ చేయాలి. ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మోసపోకుడి. అక్రమముగా ప్రవచనమైనను, అక్రమముగా దెయ్యములు వెళ్ళగొట్టినను, అక్రమముగా అద్భుత ఆశ్చర్య మహిమకార్యములు చేసిన, అక్రమముగా దేవునికి వ్యతిరేకముగా ఒక్క పని చేసినా దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నా గురించి మీరు సాక్ష్యం ఇవ్వనవసరలా, మీ గురించి నేను దేవుడికి సాక్ష్యం ఇవ్వనక్కర్లా. హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు ఏ మనిషి గురించి ఏ మనిషి దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. అందరి గురించి ఆయనకి తెలుసు. దేవుడు పిన్ పాయింట్గా చెప్తున్నాడు, నేను ఎప్పటికీ ఎరుగను. రీజన్ అక్రమంతో చేస్తారు. మూలవాక్యం, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణము కానిది అంటే ఏంటంటే ఇదే ప్రవచన వరం. వాక్యం మళ్ళీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ప్రవచన వరాన్ని కించపరచట్లేదు, తక్కువ చేసి మాట్లాడతలా. విశిష్టత చెప్పాను, వాడకూడని పద్ధతిలో వాడితే పరిస్థితి ఏంటో చెప్పాను. మరి పూర్ణమైనది వచ్చినప్పుడు అంటే, పూర్ణమైనది అంటే ప్రేమ. పూర్ణమైనది అంటే ప్రేమ. రిఫరెన్స్ 1 యోహాను 4:8. చాలండి. దేవుడు ప్రేమ స్వరూపి. బ్రాకెట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇందాక బాడీ ఆఫ్ క్రైస్ట్, లేదంటే ఇందాక ఒక చార్ట్ చూపించా కదా, ఇది శరీరం ఇది అని. ఇట్లా హ్యాండ్స్, కాళ్ళు కానీ చేతులు, ఇలా బాడీ పార్ట్స్ అన్నీ ఉంటాయి. దేవుడు ప్రేమ స్వరూపి. క్రీస్తు యొక్క సంఘము ప్రేమ స్వరూపము. చూసే చూపులో ప్రేమ కనపడాలి. నోటు నుండి వచ్చే ప్రతి మాటలో ప్రేమ వ్యక్తపరచాలి. చేతులతో చేసే ప్రతి కార్యము ప్రేమను వ్యక్తపరచాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా సమాధానముతో ప్రేమను వ్యక్తపరచాలి. నిలువెత్తు నిదర్శనం క్రీస్తు ప్రేమ. మరి విశ్వాసులుగా ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క నామములో దేవుని యొక్క వారసులుగా ఆయన పేరు పెట్టి పిలిచిన్నాడు. మరి మనం కూడా ప్రేమను వ్యక్తపరచాలా, వ్యక్తపరచకూడదా? ఇందాక దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే ఇట్లా కళలు కానీ దర్శనం కానీ అలా చెప్పే కదా. మరి దేవుడు మాట్లాడినప్పుడు మనం కూడా దేవుడితో మాట్లాడాలి కదా. దేవుడి యొక్క ప్రేమను మనము వ్యక్తపరిస్తే, మనం దేవుడి యొక్క ప్రేమను వ్యక్తపరిస్తే చాలు. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ. ఇది డీటెయిల్గా చూద్దాం. 1 తిమోతి 2:5-6. చాలండి. 1 తిమోతి 2:5-6. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్య వర్తయు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునుడు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. దేవుడు ఒక్కడే. నేనైతే విగ్రహారాధన నుంచి వచ్చిన వాడిని. మా పిన్ని గారి ద్వారా దేవుణ్ణి తెలుసుకొని వచ్చాను. అట్లాగే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తెలియకపోవటం వాళ్ళ దురదృష్టం అనుకోవచ్చు, కానీ వాళ్ళ తప్పు కాదు అది.
తెలియని వారికి కూడా దేవుని ప్రేమను మీరు రుచి చూపించాలి. ప్రేమ మన వరకే కాదు, విశ్వాసుల వరకే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. రిఫరెన్స్ గుర్తులేదు. యేసుక్రీస్తు ప్రభు కొందరికి ప్రభు, యేసుక్రీస్తు కొందరికి ప్రభు అని వాక్యంలో లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. విగ్రహారాధికులు, అన్యులు, మనుషులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య దేవుడై ఉన్నాడు. మనం తెలుసుకోగలుగుతున్నాం దేవుని కృప ద్వారా. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, అపవాది యొక్క ఉచ్చులో బిగించబడి. కానీ దేవుడు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఎందుకంటే దేవుడు అందరి కొరకు, 6th ఉంటుంది, దేవుడు అందరి కొరకు విమోచన క్రయధనముగా. నేను అడిగితే ఆయన నా కోసం మృతి పొందల, ఒక సంఘం కోసం ఆయన మృతి పొందల. దేవుడు అందరి కొరకు తన్ను తానే సమర్పించుకొనెను, విమోచన క్రయ ధనముగా. ఒకరు శపిస్తే ఆ శాపం మన మీద రాదు. ధర్మశాస్త్ర కాలంలో రావచ్చు, కానీ ఇది ధర్మశాస్త్రం, మోషే యొక్క ధర్మశాస్త్ర కాలం కానే కాదు. ఇది యేసయ్య విమోచన క్రయధనముగా మనందరి కోసం మృత్యుంజయుడే తిరిగి లేచిన కాలం. ఆయన ప్రేమ మన కోసం దారిపోసి ఉన్నాడు. ఆయన రక్తము శరీరము వెలపెట్టి ఉన్నాడు. క్రయధనముగా, ఫ్రీగా కాదు రక్షణ వచ్చింది. కలవరి కొండ మీద పస్కా పండుగ బలి పశువుగా యేసయ్య వధింపబడినప్పుడు ఆయన శరీరంలో నుంచి కార్చబడ్డ ప్రతి ఒక్క రక్తపు బిందు వలన మనం రక్షణ పొందుకున్నాం. ఇది ఫ్రీ కాదు, ఇది గ్రాంటెడ్ కాదు. నచ్చినట్టుండి దేవుని అర్థం చేసుకుంటాడులే కాదు. తెలియక చేయటం వేరు, తెలిసి చేయటం. వాక్యం తెలుసు, కానీ వాక్యానుసారంగా నడవటం చేయరు. నేను అంతే, మీరు అంతే, అందరం అంతే. జ్ఞాపకం చేసుకోండి, చేసే ప్రతి పాపమును బట్టి జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు మూసుకుంటే సులువు కనిపించాలి. ఆయన అరికాలలో దిగబడ్డ ఒక మేకు, అరచేతుల్లో దిగబడ్డ మేకులు, దాని దారాల నుంచి కార్చబడుతున్న రక్తం కంటికి కనిపించాలి. అప్పుడు చేయండి పాపం. నేనైనా మీరైనా పాపం అప్పుడు చేయండి. ప్రార్థన చేయకపోవటం పాపం. వ్యభిచరించడం అవసరంలా, దొంగతనం చేయని అవసరంలా, నరహత్య చేయని అవసరంలా. ప్రార్థన చేయమాకండి చాలు, అదే పాపం. రక్తం కంటి ముందు కనిపిస్తూ ప్రార్థనలో గుర్తొస్తే అప్పుడు ప్రార్థన మీరు చేయగలరా, చేయలేరా? దేవుడి యొక్క ప్రేమ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్తం దారపోసి దేవుడు మిమ్మల్ని నన్ను కొన్నారు. ఎలా ఉండాలి? యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో తీసేద్దాం. దేవుడు లోకమును ప్రేమించెను సెంటెన్స్ అర్థంగానే ఉంది, కానీ ఎంతో ఎంతో ఊహలకు అందదు యేసుక్రీస్తు ప్రేమ. నా నోటికి మాటలు సరిపోవు యేసుక్రీస్తు యొక్క ప్రేమను నేను వివరించటానికి. వర్ణింపజాలను, కొలవలేను, ఇన్ఫినైట్. ఇది అంటానికి ఏదీ లేదు. దేవుడి యొక్క ప్రేమను చూపించటానికి సృష్టిలో ఏ ఒక్కటి లేదు. మరి దేవుడు ఎలా దేవుడు ప్రేమను వ్యక్తపరచాలనుకుంటాడు? మనుషుని ద్వారానే, మనుషుని ద్వారానే, నీ ద్వారా, నా ద్వారా. నీలో యేసుక్రీస్తు ప్రేమ నిలబడి ఉంటే వ్యక్తపరచండి క్రియల ద్వారా. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను అని వాక్యం అంతటితో ఆగిపోలే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తనకున్న అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు బహుమానముగా ఇచ్చి ఉన్నాడు. క్రియ, ఐ లవ్ యూ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నోటి మాట కాదు, ప్రేమిస్తున్నా యేసయ్యని కాదు, సరిపోదు. అది ప్రేమిస్తే ఏం చేసావు? యేసుక్రీస్తు ప్రభు కోసం ఉచితముగా నువ్వు పొందుకున్న దేవుని యొక్క రక్షణ బట్టి నువ్వు దేవుడికి ఏం చేసావు? ఏం చేసావు? పరిశీలించుకోండి. ఏం చేసావు? నాకు ఆన్సర్ అవసరం లేదు, ఇందాక నాకు చెప్పైనా పర్లేదు, ఇది దేవుడి దగ్గర చెప్పుకోండి. దేవుడికి ఏం చేసావు? దేవుడి యొక్క ప్రేమ పొందుకున్న తర్వాత ఏం చేసావు? దేవుడి కోసం ఏం చేసావు? 1 కొరింథీయులు 13:1 నుంచి.
నేను చదువుతాను. ప్రేమ యొక్క విశిష్టత 1 కొరింథీయులు 13:1. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే, చదువు. చాలు చాలు. వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపించలేదా? ఎందుకు మోగిచ్చా? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను. శబ్దం అంతే. భాషలతో మాట్లాడుతున్నావా? అయితే ఏంటి? క్రీస్తు ప్రేమ లేకుండా భాషలతో మాట్లాడుతున్నావా? శబ్దం ఏంటో మనం అంతే. క్రీస్తు ప్రేమ లేకుండా భాషల యొక్క అర్థం చెప్తున్నావా? అయితే ఏంటి? నిర్జీవమైన క్రియే. క్రీస్తు ప్రేమ లేకుండా ప్రవచిస్తున్నావా? అయితే ఏంటి? నిర్జీవమైన క్రియ. నేను చెప్పట్లా. 1:13 ఉంది. నేను చదువుతా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఇందును. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. కంటిన్యూషన్. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. విశ్వాసమున్నా వేస్ట్, జ్ఞానమున్నా వేస్ట్, మర్మములన్నీ చెప్పగలిగినంత కృపావరం కలిగి ఉన్నా వేస్ట్. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీనూ లేదు. వేస్ట్. 4th నుంచి ప్రేమ లేకుండా ఇవన్నీ చేసినా కలిగి ఉన్నా వేస్ట్. మరి ఎలా ఉండాలి? ప్రేమ ఉంటే ఏంటి? 4th నుంచి ప్రేమ ప్రేమ సహించును. గొడవ పడుతున్నాం, అసమాధానం కలిగే మాటలు మాట్లాడచ్చు, కానీ నోరు మూసుకున్నాం. గొడవ ఆగిపోయింది, సమాధాన పడ్డారు, దేవుణ్ణి స్తోత్రించారు, వెళ్ళిపోయారు. ఇది మంచి క్రియ కదా? ఇది ఈ ఒక్కరోజు వరకేనా? ప్రేమ దీర్ఘకాలము, ఆయుష్ ఉన్నంత వరకు, భూమి మీద ఆఖరి రోజు వరకు, ఆఖరి సెకండ్ వరకు కూడా ప్రేమ దీర్ఘకాలము సహించును. ఏ రీజన్ లేదు, నన్ను తిడుతున్నారు, సహించండి. మరి దేవుడిలో పాపం లేదు, నాలో పాపం ఉన్నదని ఎవరు నేరస్థాపన చేయగలడు అని వాక్యం చెప్పుచున్నది. మరి దేవుడు సహించలేదా కలవరకొండ మీద? సహించకుండానే నీకు నాకు రక్షణ వచ్చిందా? మరి మీరైనా నేనైనా దేవుని యొక్క వారసులమేగా. సహించండి. చెప్పటం తేలికే కదా, రైట్? నేను ఒప్పుకుంటా, చెప్పటం తేలికే. ఏమి ఇంత కూడా చేయకుండా నేను ఇక్కడ నిలబడలా. ఇంత కూడా చేయకపోతే దేవుడు నేను ఇక్కడ నిలబెట్టడం. ఇంత వెంట్రిక వాసు కూడా నేను చేయకుండా ఉన్నట్లయితే దేవుడు నేను ఇక్కడ నిలబెట్టడం. నేను కావాలనుకుంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పట్లా. దేవుడు ఎన్నిక చొప్పున దేవుడు మాత్రమే. ఒక సంఘంలో దేవుడు ఎవరికి ఏ పని చెప్పాలో దేవుడు తెలుసు. డెసిషన్ మేకర్ యేసయ్య. అందరూ అపోస్తులా? అందరూ ప్రవచిస్తారా? అందరూ కృపావరాలు పొందుకుంటారా? అందరూ అద్భుత కార్యం చేస్తారా? అందరికీ స్వస్థత వరం వస్తుందా? వస్తే అందరూ ఇచ్చేసేయండి. ఎవరికొవరు ఎందుకు దాచుకుంటారు? ఇచ్చేసేయండి. యేసయ్య ఇవ్వాలి కాబట్టే ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు. సో ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఓకే గుడ్.
నేను దీర్ఘకాలము ప్రతి ఒక్క వర్డ్కి అటాచ్ చేస్తా. 4 ఫస్ట్ నుంచి చదువుతా. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము దయ చూపించును, ప్రేమ దీర్ఘకాలము మత్సరపడదు, ప్రేమ దీర్ఘకాలము డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ దీర్ఘకాలము ఉప్పొంగదు, ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎప్పటి వరకు? స్టార్టింగ్ కన్నా ఇప్పుడు కనీసం నూరు అనేది సార్. దీర్ఘకాలము మన ఆయుష్ ఇవాళది కాదు, చచ్చే వరకు. దీర్ఘకాలము బేర్ చేయండి. నాదేం తప్పు లేదు, వాళ్ళే నిష్కారణంగా దూషిస్తున్నారు, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకోవచ్చు, మనుషులం కదా, ఉంటుంది, కాదన్ను. దేవుడు సహించాడు. దేవుడు పోలికల్లో పుట్టిన మనమందరం కూడా సహించాలి, ఓర్చుకోవాలి, భరించాలి. ఎందుకు? భరిస్తేనే కదా దేవుడి యొక్క న్యాయపీఠము యందు మీరు చేర్చబడిన తర్వాత మనం ఏమైతే చేశామో ఆ న్యాయత్రాసులు అదన్నీ లెక్కింపబడినప్పుడు, పోడియం వేసాయి అనుకోండి, కుర్చీ అనుకుందాం, ఇటేపు 12 కుర్చీలు, ఇటే 12 కుర్చీలు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సెంటర్లో అక్కడ సింహాసనం, అది సింహాసనం, ఇటు 12, ఇటు 12. నేను మృతి పొందిన తర్వాత పరదేశం వెళ్ళిన తర్వాత విషయం. ఫస్ట్ తీర్పు తీర్చబడటానికి నేను వెళ్తా కదా, నేను చేసినవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా. మరి అప్పుడు ఓర్చుకున్నామా లేదా? దీర్ఘకాలం వాక్యానుసారంగా ఒక మనిషిని తృప్తిపరచడానికి, ప్లీజ్ చేయటానికి కాదు క్రిస్టియానిటీ. వాక్యానుసారంగా ప్రవర్తించామా లేదా? వాక్యానికి లోబడి బ్రతికామా లేదా? వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకొనొచ్చు, వాక్యానికి అనుసరించి ప్రవర్తించామా లేదా? ఇదన్నీ దేవుడు టెస్టిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి దేవుడు కిరీటం ఇస్తాడు. ఇప్పుడు భూమి మీద ఆత్మల భారం కొరకు ఇక్కడ సంఘంలో చాలామంది ప్రేయర్ చేస్తున్నారు, బాప్తీసాలు ఇప్పిస్తూ ఎంతోమంది రక్షిస్తున్నారు. వీళ్ళందరికీ దేవుడు మెచ్చుకుంటూ ఆకాశ జ్యోతుల వలె వీళ్ళందరినీ నక్షత్రములుగా ప్రకాశింపజేస్తాడు. మరి ప్రేమ కలిగి ఉంటే కిరీటం మాత్రమేనా? దేవుడి పక్కన కూర్చోవచ్చు. అంత ఈజీగా దేవుడి పక్కన కూర్చుంటాం కాదు. వాక్యంలో కూడా ఉంటుంది, ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ఈ ఒక్కరోజు వరకే కాదు, దీర్ఘకాలము ప్రయాసపడుడి. ఈజీ కాదు, కష్టమే, కానీ నేర్చుకుందాం. నిన్న ఎలా ఉన్నామో వదిలేద్దాం, దేవుడి దగ్గర క్షమాపణ చేసి గతః ఈరోజు నుంచి అయినా సరే ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడుడి. ఊరకనే రాయల వాక్యం. ఈజీ కాదు, అది ఈజీ కాదు. మీకు గలతీయులు 5:22లో ఆత్మఫలం ఉంటుంది. గలతీయులు 5:22 ప్రేమ, చాలండి. ఆత్మఫలం 9, కృపావరాలు 9 చూసాం. దాంట్లో ద బెస్ట్ థింగ్ ప్రవచన వరం. ఆత్మఫలమును 9 రెఫరెన్స్ గలతీయులు 5:22. దాంట్లో బెస్ట్ థింగ్ ప్రేమ. ఎందుకనేది మళ్ళీ ఇంకో రెఫరెన్స్ ఇస్తా. ఈ ఆత్మఫలం 9 ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9 ఉన్నాయి. 9 ఒక్కటి పొందుకున్నావా? సర్టిఫికేషన్ దేవుడి దగ్గర నుంచి రావాలి. నేను ఒకవేళ పొందుకున్నానో లేదో నాకు తెలియదు, మీరు పొందుకున్నారో లేదో. అంటే ఆత్మజ్ఞానం ఉంటే తెలుస్తుంది, బుద్ధి జ్ఞానము, అది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం ఉంటే తెలియచ్చు. నాకు లేదనుకుంటా. మీరు అందరూ పొందుకున్నారా? ఒక్కటైనా సరే. ఎందుకు అడుగుతున్నానంటే 9 చెప్పా, జాగ్రత్తగానండి. 9 చెప్పా. 9లో 8 ఒక ఎత్తు, ప్రేమ మాత్రమే ఒకటి ఎత్తు.
ఇది తప్పు అని ఎవరన్నా సరే ప్రూవ్ చేయగలరా? సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, 8 ఒకెత్తైతే ప్రేమ మాత్రమే ఒకటి. ప్రేమ కలిగి ఉంటే మిగతా 8 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. రా అని అడగనవసరంలా, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 8 పొందుకొని ప్రేమ పొందుకోకపోతే వేస్ట్. ఇవాళ ప్రేమ పొందుకొని రేపు ప్రేమ వదిలేస్తే వేస్ట్. ప్రేమ విశిష్టత. ఎందుకంటే యోహాను సువార్త 3:16-17 ప్రేమ గురించి చెప్పుకున్నాం కదా. ఆ రిఫరెన్స్ తీమాకండి, మళ్ళీ కంటిన్యూ చేస్తా. మూలవాక్యంలోకి వస్తానా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ కానిది వేస్ట్ అవుతుంది. ఎప్పుడు వస్తుంది ప్రేమ? ప్రేమ ఎప్పుడు వస్తుంది? సరే, దేవుడు ప్రేమను నేను రుచి చూశాను. అట్లీస్ట్ దీనికోసమైనా చేయొద్దండి ఎవరన్నా. దేవుడు ప్రేమ నేను రుచి చూశాను. రుచి చూడకుండా నేను అందరూ చర్చకొచ్చారా? అందరూ చూసాం. సిగ్గుపడితే రేపు దేవుడు కూడా మిమ్మల్ని గురించి సిగ్గుపడతాడు. సిగ్గుపడితే నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. గుండె అంత వేగంగా కొట్టుకుంటుందో కూర్చున్న మీకు తెలియదు. దేవుడి యొక్క ప్రేమ అందరం రుచి చూసాం కాబట్టే ఇక్కడ సజీవులుగా చేర్చబడి ఆయన యొక్క సన్నిధిలో లోకము పోవచ్చున్న రీతిగా మనం అందరం పోవటం లేదు, కానీ కీర్తనలతో స్తుతి ఆరాధనతో ఆయన యొక్క సన్నిధిలో దేవుణ్ణి గణపరుస్తున్నాం. కారణం దేవుడు ప్రేమ మనమందరం రుచి చూసి సజీవులుగా ఇక్కడ చేర్చబడ్డాం. ఓకే, గుడ్. అందరం ప్రేమ రుచి చూసాం కదా. మరి అందరూ ప్రేమని పొరుగువారికి రుచి చూపిస్తున్నారా? పొరుగువారంటే ముందు సంఘం గురించి మాట్లాడదాం. పొరుగువారు, అపోనెంట్, వీరిద్దరని అనుకోండి, వీరిద్దరు పొరుగువారు అలా అనుకుందాం. ప్రస్తుతం నేను నా ఆపోజిట్ ఆమె, అలా ఇద్దరం అలా అనుకున్నప్పుడు ప్రేమను మీరు అందరూ రుచి చూసి వచ్చారు కదా. మీరందరూ ప్రేమను రుచి చూసిన దేవుడి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నారా నీ పొరుగు వారికి? ఇది చెప్పగలరా? ప్రేమను వ్యక్తపరిస్తే మనం ఎలా ఉండాలి? యోహాను సువార్త 3:17 చాలండి, ఒక్క నిమిషం. యోహాను సువార్త 3:17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. తీర్పు అండర్లైన్. దేవుడి యొక్క మొదటి రాకడ. యెహోవా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కనుక యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు బహుమానముగా పంపి ఉన్నాడు. ఎంతగానో ప్రేమించను గనుక పంపి ఉన్నాడు. ఆ ప్రేమ ఆయన దేవుడు పట్ల, యెహోవా పట్ల యేసయ్యకి ఎంత ప్రేమ ఉంది? దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని యాజ్ ఇట్ ఈజ్ చేసి భూమి మీద యేసయ్యకున్న ఆయుష్కాలంలో తండ్రి యొక్క చిత్త ప్రకారం నడుచుకొనుచు లేఖనములు నెరవేర్చుచు దేవుడు నిర్ణయించిన కాలమునందు 33.5 వయసప్పుడు ఆయన మృతి పొందారు. నీ కోసం నా కోసం క్రయధనముగా ఆయన మృతి పొందారు. ఇది ప్రేమ. మాట ప్లస్ క్రియ. లోకమును ఎంతగానో ప్రేమించాను. మాట, కార్యం ఎలా జరిగింది? క్రయధనముగా మనందరి కోసం ఆయన మృతి పొంది మనల్ని రక్షించారు. గుడ్. మరి మనము ప్రేమను టేస్ట్ చేసాం. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే 17th లోకమునకు తన కుమారుణ్ణి రక్షణ. నేనైనా సరే మీరైనా సరే ఒకరినొకరితో ఒకరు లేదా పొరుగు వారితో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడి యొక్క ప్రేమ లేదా దేవుడి యొక్క రక్షణ గురించి మాత్రమే మాట్లాడాలి. లోకమునకు తీర్పు తీర్చుటకు
యేసయ్య వచ్చాడు తీర్పు తెచ్చడానికి? రెండో రాకడ వచ్చినప్పుడు తీర్పు తెస్తారు. రెండో రాకడ సమీపంగా ఉన్నది, కానీ ఎగ్జాక్ట్ టైం అండ్ డేట్ లేదు. మరి దేవుడు రాలేదు కదా, మరి మనం ఎందుకు తీర్పు తీరుస్తున్నాం? నేను మనిషిని, నా బలహీనమైన స్థితిలో నోరు జారి నేను తీర్చిన సందర్భాలు ఉంటాయి. నేను తీర్చచ్చా? వాక్యం చెప్తుంది, యేసయ్య లోకమునకు తీర్పు తీర్చుటకు పంపబడలేదు. మరి మీరు ఎందుకు తీరుస్తున్నారు? ఇది వాక్యం. ఇస్ ద క్వశ్చన్. యాకోబు రాసిన పత్రిక 4:11-12. చదవండి. చదవండి. నేను చదువుతా 4, 11 and 12. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకొడి, తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడువు కాక న్యాయము విధించువాడువైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఓకే, తీర్పు తెచ్చచ్చా? నేను తీర్చా అంటే నేను మళ్ళీ క్షమాపణ అడిగి దేవుడి దగ్గర భిక్షగా క్షమాపణ పొందుకుంటా. సరే, నిన్న తీర్పు తీర్చా, మళ్ళీ ఇవాళ కూడా రేపు ఎంతకాలం ఇలా చేసిన తప్పు చేసి 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 అంటే చాలా ఉంటాయి దేవుడికి వ్యతిరేకంగా. కానీ ఈరోజు వాక్యం, అంతకుముందు నేను వాక్యం చెప్పినప్పుడు నోటి మాట గురించి చెప్పా, ఈరోజు తీర్పు గురించి చెప్తున్నా. తీర్పు తీర్చకూడదు. రాత్రికి ఎవరు మారనవసరం, మారలేం, మనుషులం కాబట్టి బలహీన స్థితులు ఉంటాయి. సాధన కలిగి నోటి మాట దేవుడికి అప్పచెప్పి ఒక నీటి బొగ్గులో నుంచే మంచినీరు చెడ్డ నీరు కలిసి పారునా, అట్లాగే ఆశీర్వచనము శాపవచనము ఒక నోటి మాట నుండే వచ్చునా? రాకూడదు కదా. ట్యాప్ వాటర్లో డ్రింకింగ్ అండ్ మురుగునీరు వస్తే తాగుతారా? నేనున్న వాక్యం చెప్తున్నా, కిందకి దిగి పచ్చిపూతులు మాట్లాడాను అనుకోండి, మీరు విన్నారనుకుందాం, ఎలా ఉంటుంది? పైనేమో అట్లా, కిందేమో ఇట్లా, లేకపోతే చర్చిలో ఎట్లా, చర్చి బయట అట్లా. ఎవరన్నా నెక్స్ట్ డే నేను వాక్యం చెప్తే వింటారా? మరి ఎలా ఉండాలి? చర్చికి వెళ్తున్నావు, ఇంట్లో మీ హస్బెండ్ అంటే మారని అవిశ్వాసులుగా ఉన్న మీ హస్బెండ్ తీసుకుందాం, విశ్వాసమైన భార్య మార్చుకోవాలి. నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఇంటికి వచ్చి చేయాల్సింది అలా చేస్తే, భారీగా నువ్వు చేయాల్సిన ఒక్క పని చేయకుండా మరి మీ ఆయన ఎలా మారుతారు? సరే, పురుషులను తీసుకుందాం. స్త్రీలను భార్యను ప్రేమించాలి. చర్చిలో వింటారు, బాగుంది. ఇంటికి వెళ్ళి భార్యను ప్రేమించరు. మీరు చర్చికి వచ్చి మీరేం నేర్చుకుంటున్నారు, నేనేం నేర్చుకుంటున్నాను? చేంజ్, మార్పు. సరే, ఇప్పుడు తీర్పు గురించి చూస్తున్నాం కదా. సహోదరులు అంటే బ్లడ్ రిలేషన్ గురించి కాదు, అందరం బ్లడ్ రిలేషనే. ఎందుకంటే మీరైనా సరే నేనైనా సరే పరిశుద్ధాత్మ వలనే బాప్తిసం పొందుకున్నాం. మీరైనా సరే నేనైనా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము శరీరం మందు పానము చేసి ఉన్నాం. సో మనమందరము సహోదరులమే.
నేను పెట్టేవాడిని కాదు, మీరు పెట్టేవాళ్ళు కాదు. సంఘం ఒక్కటే, చర్చ్ ఒక్కటే, బాడీ ఆఫ్ క్రైస్ట్ ఒక్కటే, మనందరం సహోదరులం. ఇది నిజం అని నమ్ముతున్నారు. వెల్ అండ్ గుడ్. మీకు ఎంత నమ్ముతున్నారో అలాగే పాటించండి. ఒకరి గురించి ఒకరు తీర్పు తీర్చమాకండి. ఇది రూపాయి, ఇది రూపాయి. మీ దృష్టిలో అందరికీ హెడ్ కనిపిస్తుంది, అందరికీ హెడ్ కనిపిస్తుంది. ఇది రూపాయి, ఇది రూపాయి అన్న మాట నిజమే. ఈ కాయిన్కి హెడ్ ముందు, వెనక భాగం టేల్స్ ఉంటుంది. హెడ్స్ అండ్ టేల్ కరెక్ట్ కదా. కానీ మీ చూసే చూపుకి హెడ్ మాత్రమే, లేదా బొమ్మ మాత్రమే మీ అందరికీ కనిపిస్తుంది. మీరు చూసిందే నిజం. ఎలా చూసింది నిజం అవ్వచ్చు, కానీ మీ దృష్టిలో చూసింది మాత్రమే నిజం కాదు, ఎదుటోడి దృష్టిలో కూడా చూడాలి. మీకు తెలిసింది మాత్రమే నిజం కాదు, నిజం అయి ఉండొచ్చు, కానీ ఆ నిజం అంతటితో ఆగిపోవాలా. ఆ నిజానికి ముందు కానీ తర్వాత కానీ కూడా నిజం ఉంటుంది. అవునా కదా. తీర్పు తీర్చమాకండి, పొరపాటును కూడా తీర్పు తీర్చమాకండి. తీర్పు తీరిస్తే ఏమవుతుంది? ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ఇందుగా దేవుడు మనం రక్షించింది. ధర్మశాస్త్రమునకు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తీర్పు తీర్చగలడు, అది కూడా రెండో రాకడ. మనం పొరపాటున తీర్పు తీరిస్తే దేవుడి యొక్క వాక్యాన్ని వ్యతిరేకించినట్టు, దేవుడి యొక్క వాక్యాన్ని లోబడనట్టు. తీర్పు తీరుస్తూ చర్చకు వచ్చినా, ప్రేయర్ చేసినా, ఇవన్నీ చేసినా అన్నీ వేస్ట్, అన్నీ వేస్ట్. దీన్ని నేను ఇంకోసారి మార్చి చదువుతా. 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. వెంకటేష్, పరునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? భాస్కర్, పరునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? సీత, పరునకు తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఝాన్సీ, పరునకు తీర్పు తీర్చుటకు నీవెవరవు? సంఘస్థులారా, పరునకు తీర్పు తీర్చుటకు నీవెవరవు? దేవుడు ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? నేను తీర్పు తీర్చలేదు అనేవాళ్ళు ఉంటే వెల్ అండ్ గుడ్. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అందరం మనుషులం కదా. ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరూ తీర్పు తీరుస్తూనే ఉంటారు. మనిషికి అదొక వీక్నెస్. గుర్తుపెట్టుకోండి, తీర్పు తీరుస్తున్నారా? దేవుడు ప్రశ్నించుచున్నాడు. పరునకు, సంఘస్థులారా, పరునకు తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? యాకోబు 5:9 ఉంటుంది. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మీరు తీర్చే తీర్పు వాకిట్లో ఉన్న న్యాయాధిపతి వింటున్నాడు. మనిషి వింటే పర్లేదులే, ఎర్లగొల్ల మర్చిపోవచ్చు ఏదో ఒకటి, కానీ దేవుడు విని పుస్తకంలో రాస్తాడు. చెరిపివేయగలవా? సరే, చెరిపివేయడం పక్కన పెట్టండి, కనీసం దేవుడు ప్రశ్నించినప్పుడు తిరిగి బదులు ఇవ్వగలవా? అట్లీస్ట్ బదులు ఇవ్వగలవా? వాళ్ళు నన్ను రెచ్చగొట్టారు, లేకపోతే ఇలా అలా నీ ఎక్స్క్యూజెస్ నువ్వు 100 ఇవ్వు, 1,000,000 ఇవ్వు. అయితే ఏంటమ్మా, నేను పరిశుద్ధుని కాదు, నేను జన్మతః తల్లి గర్భమున పాపములో పుట్టి పెరిగిన వాడను, ఇప్పటికీ నేను పాపాత్మున్నే. వాక్యం చెప్పినా కూడా నేను పాపాత్మున్నే. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్తము ద్వారా నేను శుద్ధీకరింపబడ్డాను, అంత మాత్రమే. నేను పాపమే. నేను నిలబడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా నాలుగును ఆయన వశం చేసుకొని వాక్యం చెప్పుచున్నాడు. సేవకులు, వాక్యోపదేశకులు, బోధకులు, ప్రవచనం ఎవరు చెప్పినా అంతే. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారి యొక్క సర్వాంగములను, హృదయమును, మనసును, నోటి మాటను స్వాధీనపరచుకొని ఆయన క్రియ జరిగిస్తూ ఉంటాడు. కానీ మనమందరం బేసికల్లీ సిన్నర్స్. అయ్యి నేను పాపాత్మును కదా, నేను ఇంతే. కాదు, అలా ఉండకూడదు. ఎక్స్క్యూజ్ కాదు. దేవుడు మనల్ని ప్రేమించటంలో బలహీనుడు. ఎన్నో సంవత్సరాల కిందట యూత్ మీటింగ్లో దైవజనుల గారు వాక్యం చెప్పారు, రిఫరెన్స్ గుర్తులేదు. దేవుడు
యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించడంలో బలహీనుడు. ఇవాళ తప్పు చేసామని చెప్పి దేవుడు శిక్షించవచ్చు, కానీ వదిలేయడు. 10 సార్లు చేసినా, 1,00,000 సార్లు చేసినా, 1,00,00,000 సార్లు చేసినా నా బిడ్డే కదా, ఒక ఛాన్స్ ఇద్దాం. ఆయుష్ ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ కలిగి ఉన్న ప్రేమను మనం కూడా స్వతంత్రించుకొని ప్రేమను వ్యక్తపరచాలి. తీర్పు తీర్చకూడదు. తీర్పు ఎప్పుడు తీర్చకూడదు. ఇప్పుడు మళ్ళీ మూల వాక్యం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. దీనికి మత్తయి సువార్త 5:44 నుంచి. చదవండి మేడం. చాలండి. మూలవాక్యం ఏం చెప్పాను? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది 48 లాస్ట్లో ఉంటుంది చూడండి. తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉన్నారు అన్నారా? ఉన్నారు అని వాక్యం లేదు. ఉండెదరు. ఏం చేస్తే ఉంటాం? 44 నుంచి. నేను మీతో చెప్పుదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదనూ మంచివారి మీదనూ తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనూ అనీతిమంతుల మీదనూ వర్షమును కురిపించి ఉన్నాడు. మీరు అందరం ఇదే చేస్తాం తప్పు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు, నాకు కరెక్ట్గా అర్థం తెలియదు సుంకరులు అంటే ఏంటో, కానీ గివ్ అండ్ టేక్ పాలసీ కాదండి క్రిస్టియానిటీ. నన్ను ప్రేమించిన వారిని మాత్రమే నేను ప్రేమిస్తే ఏంటి లాభం? దేవుడు భూమి మీద సూర్యకాంతి అందరి మీద కురిపిస్తున్నాడు. వర్షం వచ్చింది, నా మీద వస్తుందా? అందరికీ వస్తుంది. అట్లాగే మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనం మాత్రం అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించాం అంటే సరిపోదు. అందరినీ ప్రేమించాము అంటే ఎలా చెప్పాలంటే, యేసయ్య ఎలా అయితే హింసను సహించి అందరి కొరకు దివారాత్రములు తండ్రి ఎదుట చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనమందరము మార్చబడాలి అంటే ప్రేమను స్వతంత్రించుకొని మనలను ప్రేమించని వారి, మనలను శత్రువులుగా చూసిన వారి గురించి కూడా, వాళ్ళు తెలిసి చేసినా లెట్ ఇట్ బి, వాళ్ళు తెలియక చేసినా లెట్ ఇట్ బి, మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? యేసయ్య చేతులు చాపి మన కోసం పాప క్షమాపణ, అయ్యా నా బిడ్డ క్షమించు అని యేసయ్య యెహోవా దేవుడి దగ్గర ప్రార్థన చేయించున్నాడు. అట్లాగే మనం కూడా ప్రేమ ఉంది సరిపోదు, అది వాక్యం. క్రియ యేసయ్య దగ్గర, తండ్రి వాళ్ళు తెలిసి చేశారు, పర్లేదు వదిలే క్షమించు. వాళ్ళు తెలియక చేశారు, పర్లేదు వదిలే క్షమించు. మన పిల్లలు ఉన్నాం, అసలు మన పిల్లల గురించి దేవుడి దగ్గర కంప్లైంట్ చేస్తామా? తక్కువ. ఎదుటోళ్ళ గురించి మాత్రం బాగా పాయింట్అవుట్ చేయొచ్చు. మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఎక్స్క్యూజెస్ ఎక్కువ వస్తాయి. క్షమించవచ్చు, కానీ ఎక్స్క్యూజెస్ తెలుసుకుంటారు. పక్షపాతం. లోకానుసారంగా జన్మించిన తల్లిగా తండ్రిగా మనకు ఉండొచ్చు, కానీ దేవుడికి అలా ఉండదు. పక్షపాతి కాదు. అందరికీ ఒక్కడే తండ్రి. అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు. దివారాత్రములు ఆయన మన కోసం ప్రార్థిస్తూ క్షమాపణ అనుగ్రహిస్తూ ఉంటాడు. ధర్మశాస్త్ర కాలమునందు యెహోవా దేవుడు
ఇజ్రాయేల్ జనాంగాన్ని ఇలా అతిక్రమించినప్పుడు, ఒక పని దేవుడి యొక్క మాట అతిక్రమించినప్పుడు నశింపజేయాలనుకుంటాడు. కానీ జరిగిందా? మోషే అడ్డుపడ్డారు. లేఖనములు నెరవేర్చుట కొరకు, ప్రేమ కొరకు, ప్రేమ ప్రేమ ప్రేమ. సో 2021 అక్టోబర్ 31 ఎలా ఉన్నామో తర్వాత విషయం. క్షమాపణ పొందుకుంటున్నాం. గతం గతః. తీర్మానం తీసుకోవాలి. ఈరోజు ఏం తెలుసుకున్నాం అని సండే వాక్యం అయిన తర్వాత ఎవరన్నా స్మరించుకుంటే నేనైతే అలాగే అనుకుంటా, ఈరోజు దేవుని దగ్గర నేను ఏం తెలుసుకున్నాను అని. అప్పుడు ఇది తీర్పు తీర్చకూడదు. నేను తెలుసుకుంది ఇది. నెక్స్ట్, ప్రేమ. నన్ను ప్రేమించిన వారు మాత్రమే కాదు, అందరినీ ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించాలి. ఓకే. సో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ఒకే ఒక సెంటెన్స్లో గలతీ 5:14. చాలండి. ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ఒకే ఒకటి. లేఖనం, పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క దైవ ఆవేశము ద్వారా లిఖింపబడ్డ పరిశుద్ధ లేఖనములు ఒకే ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అంటే దట్స్ ద రిఫరెన్స్. గలతీ 5:14. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం వలన ధర్మశాస్త్రము సంపూర్ణముగా జరిగింపబడుతున్నది. అవునా కాదా? ఆత్మఫలము పొందుకోండి, కృపావరాలు పొందుకోండి. కానీ నిలిచి ఉండాలంటే దేవుడు ఇచ్చు వాడాబారని కిరీటము సొంతం చేసుకోవాలంటే ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కొరకు ప్రయాసపడండి. ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవజనరావు గారికి మెనీ థ్యాంక్స్. మీ అందరికీ మెనీ థ్యాంక్స్.